యేసుక్రీస్తు ప్రభువారి మహాపరిశుద్ధమైన నామమున అందరికీ వందనములు తెలియచేయుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. మహాపరమ తండ్రి, వాక్యము దేవుడై ఉండెను. ప్రపంచములు వాక్యము చేత నిర్మించబడి ఉన్నవి. మీ వాక్యము మీకు అనుకూలమైన దానిని మాలో జరిగించుతూ ఉన్నది. మీరే దర్శించమని, వినుబుద్ధి కలిగించమని, వాక్యం అంతరంగంలో నాటుమని మీ ఆత్మ ఆవేశములకు అప్పగించుకొనొచ్చు. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయమందు దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యంలో నుంచి నేను మీకు ఒక టాపిక్ ఇవ్వాలనుకుంటున్నాను. మనము ధ్యానించబోతున్నటువంటి వాక్యమునకు టాపిక్, అంశము లెక్కించే దేవుడు. గాడ్ ఈజ్ కౌంటింగ్. సమస్తమును లెక్కించి ఆశ్చర్యకరంగా ఫలమిచ్చే దేవుడు ఆయన. కాబట్టి అందుకు అనుగుణంగా దేవుని పరిశుద్ధమైన వాక్యములో ఒక వచన భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 29, 30, 31 వచ్చిన భాగాలు ఇలాగున రాయబడి ఉన్నవి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. లెక్కించే దేవుడు. ఈ చోట మనం వాక్యమును యేసుక్రీస్తు ప్రభువారు పలికిన సందర్భం ఇది. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించినప్పుడు ఆయన పలికిన ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. ఆదరించుచు, ధైర్యపరచుచు, ప్రోత్సాహపరచుచు ఆయన మాట్లాడిన మాటలు ఈ మాటలు. మీరు భయపడకుడి అని చెప్పే ముందు గనుక అనేటువంటి పదమును యేసుక్రీస్తు ప్రభువారు వాడినవాడు. గనుక మీరు భయపడకుడి అని చెప్పి దాన్ని చెప్పకముందు ఆయన ఒక మాట అన్నాడు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి. యువర్ హెయిర్స్ వర్ కౌంటెడ్. మీ యొక్క తల వెంట్రుకలన్నీ కూడా నంబర్ చేయబడి ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం. బికాస్ ఆఫ్ దట్, ఆ కారణం చేత మీరు భయపడవద్దు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నవాడు. మన జీవితంలో కూడా ఆయన మనకిచ్చేటువంటి వాగ్దానం ఇది. డోంట్ బీ అఫ్రైడ్. మీరు భయపడవద్దు. ఎందుకొరకు అనేటువంటి ఆలోచన మనకు రావచ్చు. వై వీ షుడ్ నాట్ గెట్ అఫ్రైడ్. ఆయన మనకిచ్చేటువంటి బలమైన ఆదరణ ఏంటంటే, సమస్తమును లెక్కించబడి ఉన్నవి. అన్నీ లెక్కించబడుతున్నాయి. నేను సమస్తాన్ని కౌంట్ చేస్తున్నాను అనే ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నవాడు. ఈ కౌంటింగ్ దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉపయోగించిన విషయం, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి. మీ తల వెంట్రుకలు అవి మన 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 యొక్క మనసులో అవి చీప్ అన్నమాట. మనం పట్టించుకోము, అవి రాలిపోతుంటాయి. డాక్టర్స్ చెప్పిన విషయం ప్రకారం ఒక విషయం ఏంటంటే, ఒక సర్వే, ఒక మనిషి రోజులో అతని నుంచి ఒక 100 వెంట్రుకలు తలలో నుంచి రాలిపోతుంటాయంట. సింపుల్గా అతనికి తెలియకుండా, ఆమెకు తెలియకుండా 100 వెంట్రుకలు రాలిపోతుంటాయి. అది వితౌట్ దేర్ నాలెడ్జ్. అంటే పట్టించుకోము మనం వాటిని. మనం చాలా లెక్క లేకుండా చూస్తాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న విషయం, మీకు ఏది లెక్కలు లేదు, మీరు ఏది చీప్గా అనుకుంటున్నారో, మీరు ఏది తక్కువగా అనుకుంటున్నారో దానినే నేను లెక్కించి ఉన్నాను. అది యేసయ్య ఉద్దేశం. ఈ చోట మీరు భయపడవద్దు అని చెప్పే క్రమంలో ఆయన పలికిన మాట ఏంటంటే, నేను లెక్కించి ఉన్నాను. వేటినంటే, మీరు పట్టించుకోనివి, మీకు లెక్కలు లేనివి, మీరు అసలు వాటిని గురించి ఊహించనివి, అలాంటి వాటిని నేను లెక్కించి ఉన్నాను. ఇంకొక మాట మనం ఆలోచన చేయాలి. తల వెంట్రుకలు లెక్కించడం అంటే అది మనిషికి అసాధ్యమైన విషయం. ఏ మనిషికైనా అసాధ్యమైన విషయం. కౌంటింగ్ ది హెయిర్స్, వెంట్రుకలు లెక్కించడం తల మీద, అది దుస్సాహసమైన విషయం. కానీ అలాంటి అసాధ్యమైన, అసంభవమైనటువంటి పనిని, ఏ మనిషి కూడా పూనుకోలేని పనిని యేసుక్రీస్తు ప్రభువారు నేను చేసి ఉన్నాను, నేను చేయుచున్నాను. కాబట్టి ఇలాగ లెక్కించిన దేవుడిని మీకు పనికిరామనుకున్నవే నేను లెక్కించినప్పుడు మన జీవితంలో ఆయన భయపడవద్దని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, పనికి వచ్చేవి,
ప్రాముఖ్యమైనవి, చాలా విలువైనవి, మనకు అక్కరగా ఉన్నవి, ఎంతో ప్రాముఖ్యమైన వాటిని ఆయన వాటిని లెక్కించి, లేడా నేను లెక్కించలేదా, వాటిని కౌంట్ చేయలేదా? ఖచ్చితంగా నేను వాటిని కౌంట్ చేసి ఉన్నాను. ఈ యొక్క మాటను మనకు ఆయన తెలియచేస్తూ అందుకే అంటున్నవాడు, మీరు భయపడవద్దు. బికాస్ ఆఫ్ దిస్ ఐ ఆమ్ లైక్ దిస్, ఇలా ఉన్నాను కాబట్టి, ఇలాగ లెక్కించే దేవుడిగా ఉన్నాను కాబట్టి మీరు భయపడవద్దని ఆయన మనకు అభయమును, ఆధారమును, ధైర్యమును నూరిపోయొచ్చున్నాడు. కాబట్టి ఒక విశ్వాసిగా యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకుడిగా అంగీకరించిన వారముగా, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించుతూ ఉన్న వారంగా, ఆయనను మనం సేవించేటువంటి వారంగా, ఆయనను మనం నమ్మవలసిన విషయం, ఆయన మన జీవితంలో సమస్తమును కూడా కౌంట్ చేస్తున్నవాడు, లెక్క పెడుతున్నవాడు, లెక్కలు పెట్టి పనిచేసేటువంటి వాడు. ఈ ప్రపంచంలో ఏది కూడా ఆయన లెక్కించకుండా లేడు. ఏ విషయం కూడా దేవుడు లెక్కించకుండా లేడు. దినములు కానివ్వండి, రోజులు కానివ్వండి, క్షణములు కానివ్వండి, సంవత్సరములు కానివ్వండి, ఉన్నవి కానివ్వండి, రాబోతున్నవి కానివ్వండి, రాబోతున్న సంవత్సరములు ఎన్నెన్న కానివ్వండి, అవన్నీ కూడా గాడ్ హ్యాస్ కౌంటెడ్ బిఫోర్. అవి రాకముందే ఆశ్చర్యకరంగా ఆయన మొత్తమును లెక్కించి ఉన్నవాడు. బైబిల్లో మనం కొన్ని విషయములు చూసినప్పుడు మనం ఆశ్చర్యపోతాం. ఇంకా కొన్ని చోట్ల దేవుడు లెక్కించి ఉన్నాడని చెప్పడానికి ఆధారంగా నేను మీకు పాత నిబంధనలో కీర్తనల పుస్తకము 56వ అధ్యాయము 8వ వచనములో ఒక మాట ఇలా వ్రాయబడి ఉంటుంది. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ పుస్తకములో నీ కవిలలో కనబడును కదా అని దావీదు మహారాజు దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఈ మాట అంటాడు. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు. అగైన్ దేవుడు ఏమై ఉన్నాడు, ఎలాంటి వాడై ఉన్నాడు? దేవుని వాక్యం మనకు చెప్తుంది. వాక్యము ఒక వాక్య భాగాన్ని సమర్థించుకుంటాయి. స్క్రిప్చర్ సపోర్ట్స్ స్క్రిప్చర్ అన్నారు. వాక్యము ఇంకొక వాక్య భాగాన్ని సమర్థించుకొని మనకు బలమిస్తాయి, మనకు శక్తిని ఇస్తాయి. దేవుని వాక్యం సత్యమని మనకు రుజువును కలిగిస్తుంటాయి. కాబట్టి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు నేను లెక్కించి ఉన్నానని చెప్తున్నాడు. పాత నిబంధనలో దావీదు దేవునితో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుని చేత ఆయన బలమును పొందుకొని ఆవేశమును ఆయన దయచేయబడి అంటున్నవాడు, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు. కాబట్టి సంచారములు, మనం సంచరించిన సంచారం, మన అడుగుల లెక్క, మనం ఎన్ని అడుగులు వేశాం, ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. మానవ బుద్ధికి ఇది మించిన విషయం. మనం పుట్టిన దగ్గర నుంచి కూడా ఇంతవరకు ఎన్ని అడుగులు వేశాం, ఎక్కడ సంచరించాం, ఏ చోటికి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం, ఇవన్నీ కూడా మానవ బుద్ధికి, మానవ జ్ఞానానికి మించిన విషయాలు, బియాండ్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ గాడ్ కదా. మనము లెక్కించలేము వాటిని. కానీ ఆశ్చర్యకరంగా దావీదు మాట్లాడుతున్నవాడు, దేవా నా సంచారములు. కాబట్టి ఇంతవరకు మనం వేసిన అడుగులు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా పుట్టిన దగ్గర నుంచి కూడా ఇంతవరకు వాటిని మనం పట్టించుకోలేదు, వాటిని మనం కౌంట్ కూడా చేయలేము. బట్ గాడ్ ఈజ్ కౌంటింగ్, గాడ్ హ్యాస్ కౌంటెడ్. అద్భుతమైన విషయం. అందుకే దేవుడు చెప్తున్నవాడు, మీరు భయపడకూడి. కాబట్టి నీకు ఇచ్చేటువంటి మాట దేవుడు, ఎందుకు అలా భయపడుతున్నావు? వై యు ఆర్ గెట్టింగ్ అఫ్రైడింగ్? కారణం ఏంటి? భయపడవద్దు అని యేసయ్య చెప్పడంలో బలమైన ఉద్దేశం ఏంటంటే, నీ జీవితంలో సమస్తమును నేను లెక్కబెట్టుచున్నాను. నువ్వు పట్టించుకోని విషయాలు, నీవు చాలా చీప్గా తీసుకుంటున్న విషయాలు కూడా, నీకు లెక్కలేని విషయాలు కూడా నేను లెక్క వేసినప్పుడు, బలమైనవి నీ లెక్కల్లో ఉన్నవి, నేను భయపెట్టేవి, కలవరపెట్టేవి, నీకు దుఃఖమును కలిగించేవి, విచారం కలిగించేటువంటి వాటిని నేను లెక్కించలేదా అని దేవుడు ఆదరణ ఇస్తున్నవాడు. కాబట్టి ఆయన ఇచ్చిన మాటను మనం తీసుకున్న వారమై భయమును పక్కన పెట్టి నా దేవుడు సమస్తమును లెక్కిస్తున్నాడు. వారెన్ డబ్ల్యూ వియర్స్బీ తన పుస్తకంలో ఇలా రాస్తాడు. ఆయన ఒక బుక్ రాశాడు, ప్రార్థనా స్తుతి గానములని. ఎవ్రీడే డైలీ బ్రెడ్ లాగా 150 కీర్తనల మీద రోజుకొక కీర్తన చొప్పున దాన్ని వివరించుకుంటూ వచ్చాడు. ది ఫేమస్ బైబిల్ టీచర్ ఇన్ ద వరల్డ్ వారెన్ డబ్ల్యూ వియర్స్బీ గారు. ఆయన ఒక మాట మాట్లాడతాడు, మనం పరలోక రాజ్యంలోకి పోయిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చిన తర్వాత, పరలోక రాజ్యం మన కోసం ఆయన సిద్ధపరిచాడు కనుక అందులోకి మనం ఎంటర్ అయిన తర్వాత మనకు కనిపించే విషయములంట, మనం బాటిల్స్ చూస్తామంట, నంబర్ ఆఫ్ బుక్స్ చూస్తాం, బాటిల్స్ చూస్తాం, బుక్స్ చూస్తాం. బుక్స్లో మనం ఏం చేసామో మొత్తము రాయబడి ఉన్నాయి. మనం కార్చిన కన్నీరంతా కూడా లెక్కబెట్టి ఒక డ్రాప్ కూడా వేస్ట్ కాకుండా దేవుడు ఆశ్చర్యకరంగా బాటిల్లో దాచి ఉంచినవాడు. అదే దావీదు మాట్లాడుతున్నవాడు 56వ కీర్తన 8వ వచనంలో, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. మన కన్నీళ్లు స్టోర్ చేస్తున్నవాడు. గాడ్ ఈజ్ కౌంటింగ్ అండ్ గాడ్ ఈజ్ స్టోరింగ్ ఎవ్రీథింగ్.
ఇవన్నీ మనకు చెప్తున్నాయి దేవుడు చాలా బలముగా పట్టించుకున్నాడు. దేవుడు పట్టించుకున్నాడు. చాలామంది అంటూ ఉంటారు, దేవుడు పట్టించుకుంటే ఈ సమాజం అట్లా ఉంటుంది అని అంటూ ఉంటారు. మరి దేవుడు ఏమంటున్నాడు? మీ తల వెంట్రుకలే లెక్కించబడి ఉన్నాయి అని చెప్తున్న దేవుడు ఈ ప్రపంచంను పట్టించుకోలేదా? ఆయనకు తెలియకుండా, ఆయన ఆలోచన లేకుండా, దేవుని యొక్క సెలవు లేకుండా ఈ ప్రపంచంలో ఏది కూడా విశ్వాస యొక్క జీవితంలో, రక్షణ పొందుకున్న వారి యొక్క జీవితంలో జరగడానికి ఆస్కారం, అవకాశం లేదని దేవుని వాక్యంలో మనం చూడగలం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుకున్న 29వ వచనంలో అదే మాట మనకు కనపడుతుంది. 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడతాయి కదా, 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడతాయి కదా. కాసు అంటే చాలా చీప్, తక్కువైనది, చాలా లెస్ వాల్యూ కలిగింది. అలాంటి కాసుకు 2 పిచ్చుకలు అంటే అవి కూడా చాలా విలువలేనివి. ఒక కాసే చాలా విలువలేనిదంటే అలాంటి దానికి విలువలేని కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడుతున్నాయంటే అవి చాలా విలువలేనివి. కానీ ఏమని మాట్లాడుతున్నవాడు? మీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒకటైనను నేలను పడదు. వండర్ఫుల్. మీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒకటైనను నేలను పడదు. అవి తక్కువే, చాలా చీపే, తృణీకరించబడ్డవే, మీకు లెక్కలో లేనివే. కానీ నా సెలవు లేకుండా నేను మీ తండ్రిని, ఐ యామ్ యువర్ ఫాదర్, నా పర్మిషన్ లేకుండా, వితౌట్ మై పర్మిషన్, వితౌట్ మై కంట్రోల్, నా పర్మిషన్ లేకుండా ఒక్కటి కూడా నేలను పడదు అని చెప్తున్నవాడు. కాబట్టి విశ్వాసముగా దేవుడు సమస్తాన్ని కౌంట్ చేసి ఉంచాడు. ఈ ప్రపంచంలో గాడ్ ఈజ్ కౌంటింగ్. ఈ ప్రపంచాన్ని బలముగా పట్టించుకున్నాడు. నిన్ను కూడా, నన్ను కూడా ఆయన శక్తివంతంగా పట్టించుకున్నాడు, వదిలిపెట్టలేదు. అందుకే బైబిల్లో మనకున్న వాగ్దానం మనం చూడగలం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం సెకండ్ పార్ట్లో ఈ వాగ్దానం ఉంటుంది. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. నెవర్, గాడ్ నెవర్ లీవ్స్ అస్. ఎప్పటికీ విడిచేటువంటి వాడు కానే కాదు, ఎప్పటికీ వదిలిపెట్టేవాడు కానే కాదు అని పౌలు గారు ఆశ్చర్యకరంగా ఆ పత్రికలో చెప్పుకుంటూ వస్తాడు. కాబట్టి దేవుడు పట్టించుకున్నాడు అని చెప్పడానికి బలమైన ఆధారం ఏంటంటే దేవుడు సమస్తాన్ని లెక్కించి ఉన్నాడు. తల వెంట్రుకలే లెక్కించినటువంటి ఆయన, మన సంచారములు లెక్కించినటువంటి ఆయన పట్టించుకోకుండా ఎందుకున్నాడని మనం అనుకోవాలి. విశ్వాసంగా బలముగా నమ్మాలి, ధైర్యపరుచుకోవాలి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి అని చెప్తున్నవాడు ఆయన. ఎందుకొరకంటే నేను సమస్తమును లెక్కించి ఉన్నాను. మన జీవితంలో మిగతా దినములెన్ని, మన జీవితంలో జీవించిన దినములెన్ని, మన జీవితంలో మనం జీవించబోతున్న దినములెన్ని, హౌ మెనీ డేస్ వీఆర్ గోయింగ్ టు లివ్. ఇంకా మన జీవితంలో ఎంతకాలం ఇంకా నిలిచి ఉన్నాయి? మన జీవించిన కాలం 30 సంవత్సరాలు అయి ఉండవచ్చు, 40 సంవత్సరాలు అయి ఉండవచ్చు, 40 సంవత్సరాలు అయి ఉండవచ్చు, 50 సంవత్సరాలు అయి ఉండవచ్చు. ఈ దినములన్నీ కూడా మనం లెక్కించలేదు. పుట్టిన దగ్గర నుంచి కూడా ఇంతవరకు ఎవరు జీవించి ఉన్నారో ఆ దినములు ఎవరు కూడా లెక్కించలేదు. అలాంటప్పుడు మిగతా కాలం ఎంత, జీవించబోతున్న కాలమును ఎవరు లెక్కించారు ఈ లైఫ్ స్పాన్లో, ఈ జీవిత కాలంలో? కానీ బైబిల్లో ఒక మాట మనం చూడగలం. 139వ కీర్తన 26వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. నియమించబడిన దినములలో ఒకటైనను కాకమునిపే అవి అన్నీ, నా దినములన్నీ కూడా నీ గ్రంథంలో లిఖితములాయనంటాడు. నియమించబడిన దినములలో ఒకటైనా కాకమునిపే అనగా మన జీవితంలో ఎంతకాలం జీవించాలో ఆ కాలమంతా కూడా మనం ఇంకా వన్ డే కూడా బిగిన్ కాకముందే, అంటే మన తల్లి గర్భంలో నుంచి మనం ఇంకా బయలు వెడలక మునిపే, ఆ వన్ డే కూడా బిగిన్ కాకముందే గాడ్ నోస్ ఎవ్రీ డే అండ్ గాడ్ హ్యాస్ కౌంటెడ్ ఎవ్రీ డే. మొత్తము లెక్కించబడి ఉన్నవి. ఇట్ ఈస్ సో అమేజింగ్. ఆశ్చర్యమైన విషయం ఇది, మన బుర్రకు దొరకని విషయం. ఒక దినం కూడా కాకమునిపే దినములు మొత్తం లెక్కించబడి ఉన్నవి. ఆ దినములలో ఏం జరుగుతుంది, ఏం సంభవిస్తుంది, ఏ చోట ఉంటాం, ఎక్కడ ఉంటాం, మనం చదువుకునే చదువేంటి, చేసే ఉద్యోగం ఏంటి, కాబోతున్నటువంటి వివాహం ఏంటి, సంతానం ఏంటి, లేకపోతే మనం చేసేటువంటి బిజినెస్ ఏంటి, ఏమన్నా కానివ్వండి, వాట్ ఎవర్ ది ఇన్సిడెంట్స్, అవన్నీ కూడా లెక్కించబడి ఉన్నవి. సంగతులు లెక్కించబడి ఉన్నవి. మన జీవిత గమనము కూడా లెక్కించబడి ఉన్నది. ఇలాంటి మహాదేవుని మనం కలిగి ఉన్నాం. అందుకే యేసయ్య మాట్లాడుతున్నవాడు, డు నాట్ బి అఫ్రైడ్, మీరు భయపడవద్దు అని చెప్పే ముందు ఈ యొక్క వాక్యము బిగినింగ్లో మీకు చెప్పి ఉన్నాను. గనుక అనే పదమును యేసుప్రభువు వారు వాడతాడు. గనుక మీరు భయపడకూడదు. గనుక అనే పదమునకు ముందేముందంటే మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గెట్టింగ్ కౌంటింగ్. అన్నీ లెక్కించబడుతున్నాయి. దుఃఖమైన, కష్టమైన, ఒత్తిడైన, బాధ అయినా, సమస్యలైన, సవాళ్ళైనా, ఉన్నవైనా, రాబోతున్నవైనా, కానీ ఏవి ఉన్నాయో మన జీవితంలో ఏది ఫేస్ చేయాలి, భరించవలసిన బాధ్యతలు ఏంటి? కొన్ని బాధ్యతలు మన గుండెలు పగలగొడుతూ ఉంటాయి. ఈ బాధ్యతను భరించగలనా, ఈ పని చేయగలనా,
ఈ వర్క్ని చేయగలనా, ఈ సవాలు నేను చేయగలనా, ఈ చదువు చదవగలనా, ఈ ఎగ్జామ్స్ రాయగలనా, లేకపోతే పలానా చోట ఉండగలనా, ఇవన్నీ కూడా మన యొక్క అంతరంగాన్ని బ్రేక్ చేస్తుంటాయి. అందుకే ప్రియమైన యేసయ్య మన మంచి తండ్రి మాట్లాడుతున్నవాడు, మీరు భయపడకుడి. ఎందుకొరకంటే మీ తల వెంట్రుకలే లెక్కించి ఉన్నాను, నేను మీ తల వెంట్రుకలే లెక్కించి ఉన్నాను. కాబట్టి బలమైన విషయములు, క్షేమాన్ని కలిగించే విషయములు, జీవితాన్ని జీవితంగా మార్చే విషయములు, నువ్వు భరించవలసిన సవాళ్ళు, నువ్వు భరించవలసిన బాధ్యతలు, నువ్వు చేయవలసిన పనులు, నా చిత్తంలో నువ్వు జీవించవలసిన జీవితాన్ని వచ్చేటువంటి ఆటంకాలు, వాటికి కూడా ఏవైనా కానీ లెక్కించబడి ఉన్నవి. లెక్కించి పరిష్కారములన్నీ కూడా ఆయన దగ్గర ఉంచుకున్నాడు. లెక్కబెట్టాడు, వాడికి పరిష్కారం ఉంది. లెక్కించాడు, వాడికి ఉత్తరాలు ఆయన దగ్గర ఉన్నవి. లెక్కించాడు, వాడికి ఆశ్చర్యకరంగా సొల్యూషన్ దేవుని దగ్గర ఉంది అని చెప్పడానికే ఈ మాట మనం ధ్యానం చేస్తున్నాం. అందుకే బుక్ ఆఫ్ ఐజయా, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. తన అధిక శక్తి చేతను, తనకున్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటేనని విడిచిపెట్టాడు. తన అధిక శక్తి చేతను, తనకున్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టాడు. ఒక్కటి కూడా విడిచిపెట్టాడు. అనుకున్న అధిక బలమును బట్టి, అనుకున్న అధికమైన శక్తిని బట్టి. ఒక్కటి కూడా అంటే అన్నీ లెక్కించి ఉన్నాడు. ఒక్కటి కూడా ఎందుకు విడవాడు? ఇదే మాట మనం చూస్తాం బైబిల్లో. నేను మీకు చాలా ఆధారములు కలిగిస్తున్నాను, దేవుడు లెక్కించి ఉన్నాడని చెప్పడానికి. అందుకే ఇవన్నీ కూడా చెప్తున్నాను. మోషే కూడా ఫరో దగ్గర అంటాడు. మోషే కూడా ఫరో దగ్గర ఒక మాట మాట్లాడతాడు. నిర్గమకాండములో మనం చూసినప్పుడు ఐగుప్తు దేశంలో మోషే ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా ఇశ్రాయేలు వారిని విడిపించే క్రమంలో ఫరోకు కోపం వస్తుంది. ఫరోకు భయంకరంగా అత్యాగ్రహుడైపోయి అత్యాగ్రహంతో నిండుకొని, మోషే ఈసారి కనిపిస్తే కనుక, ఈసారి నీ ముఖం నాకు కనిపిస్తే కనుక, చూపిస్తే కనుక నీకు నిశ్చయమే మరణమే, ఐ విల్ కిల్ యూ అని అంటాడు. అత్యాగ్రహంతో ఊగిపోతాడు. ఆ తర్వాత ఆశ్చర్యకరంగా మోషే వెళ్ళిపోయి దేవుని పాదాలు పట్టుకొని సాగిలపడ్డప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా మాట్లాడతాడు. వెళ్ళి ఫరోకు కనిపించమంటాడు. ఫరో ఏమంటాడు? ఈసారి నీ ముఖం నాకు చూపిస్తే మరణం అంటాడు. కానీ దేవుడు ఏమంటాడంటే, మోషేని వెళ్ళి ఫరో కనపడమంటాడు. అప్పుడు మోషే ఫరో దగ్గరికి పోవడమే ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే, ఫరో దగ్గర మోషే ఒక మాట మాట్లాడతాడు. ఒక్క డెక్కైనను విడిచిపెట్టబడదు. మాకు సంబంధించినవి చిన్నవారు, పెద్దవారు, బాలురు, యవనస్తులు, వృద్ధులు, ఆ తర్వాత మా పశువులు, మా గాడిదలు, మా ఒంటెలు ఏవైనా కానివ్వండి, అవన్నీ కూడా ఒక్క డెక్క అయినను విడిచిపెట్టబడదు. వాట్ ఎ గాడ్! ఈ మాట ఆశ్చర్యకరంగా, చంపేస్తాను అని చెప్పిన ఫరో దగ్గర దేవుడు మోషేను నిలబెట్టించి ఈ మాట పలకడం ఆశ్చర్యకరమైన విషయం కాదా? మోషే పలికిన మాట ఏంటి? ఒక్క డెక్క మాకు సంబంధించింది ఒక్కటి కూడా ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. మా దేవుడు సమస్తాన్ని బయటికి తీసుకుని పోలాగిన మాకు సహాయం చేస్తాడు. అదే మాట యెషయా మాట్లాడుతున్నవాడు. అనుకున్న అధికమైన శక్తిని బట్టి, అనుకున్న అధికమైన బలమును బట్టి ఒక్కటేనని విడిచిపెట్టాడు. ఎందుకరకని ఒక్కటైనా విడిచిపెట్టాడంటే, గాడ్ హ్యాస్ కౌంటెడ్, అన్నీ లెక్కించి ఉన్నాడు మన జీవితంలో. మన జీవితంలో, మన కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో ప్రతి విషయమును ఆశ్చర్యకరంగా దేవుడు లెక్కించి ఉన్నాడు. లెక్కించిన ఆయన వాటికి పరిష్కారం ఏంటి, ఉత్తరం ఏంటి, జవాబేంటి, దానికి ఇవ్వవలసినటువంటి మార్గం ఏంటి, అన్నీ కూడా దేవుని దగ్గర, అన్నీ కూడా సమగ్రంగా ఆయన పరిష్కారములు, ప్రతి విషయానికి ఆయన, సమస్తానికి కూడా ఆయన మొత్తాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి ఈ మంచి సమయంలో దేవుని వాక్యానికి అప్పగించుకుందాం. డియర్ బిలీవర్, రక్షణ పొందుకున్న వ్యక్తి యేసయ్య మాట్లాడుతున్నవాడు, మీరు భయపడవద్దు అని చెప్పకముందు ఆయన పలికిన మాట, గనుక మీరు భయపడవద్దు. గనుక అని ఎందుకంటున్నాడంటే, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నవి. వాటిని లెక్కించాను, వాటిని పట్టించుకున్నాను, వాటిని కౌంట్ చేశాను. అసాధ్యమైన వాటినే, మీకు లెక్కలేని వాటినే పట్టించుకున్నాను నేను. వాటిని కౌంట్ చేసినప్పుడు మిగతా విషయములు, బలమైన విషయములు, అక్కరగా ఉన్నవి, చాలా ప్రాముఖ్యంగా ఉన్నవి, చాలా విలువైన వాటిని నేను లెక్కించి లేదా లెక్కించకుండా ఉన్నానా? లెక్కించాను గనక మీరు భయపడవద్దు అని చెప్తున్న మహాదేవునికి మన జీవితాన్ని మనం అందరూ కూడా అప్పగించుకున్న వారమై ఆయన పాదములు పట్టుకొని ఆయనకు కృతజ్ఞతలు, వందనములు మనము చెల్లించు. దేవా, మీకు స్తుతులు, నా రక్షకుడవు, నా దేవుడవు నీవు. అయ్యా, నా యొక్క తల వెంట్రుకలే లెక్కించి ఉన్నారు కాబట్టి నా జీవితంలో, నా బ్రతుకులో బలమైన సమస్యలు, భయంకరమైన ఆటంకములు, భరించవలసిన బాధ్యతలు, ఎదుర్కొనవలసిన సవాళ్ళు, నేను చేయవలసిన పనులు, నీవు ఖచ్చితంగా వాటిని లెక్క వేసి, తూకం వేసి ఉన్నావు. కాబట్టి వాటికి పరిష్కారములు మీ దగ్గర ఉన్నవి, వాటికి ఉత్తరం మీ దగ్గర ఉంది. మీకున్న అధికమైన శక్తిని బట్టి, అధికమైన బలమును బట్టి ఆశ్చర్యకరముగా నాకు ఫలమిచ్చేటువంటి వాడవని దేవుని పాదమును మనం పట్టుకున్న వారమై ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకుంటూ ధైర్యపరుచుకొని ఆయనతో సహవాసంలో, సంబంధంలో
మనమందరం కొనసాగుదాం. దేవుడు మన మంచి మాటలు దీవించి దీవెనకరంగా మేలుకరంగా మనకు మార్చి ఆయన ఆశీర్వాదమును అందరికీ కలిగించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. వందనములు తండ్రి, మీకు స్తుతులు, మీకు స్తోత్రములు. మేము చెల్లింపబద్ధులమై ఉన్నాం. మా తల వెంట్రుకలే మేము పట్టించుకోము, వాటిని చాలా చీప్గా చూస్తాం. కానీ వాటిని మీరు లెక్కించి ఉన్నారు కాబట్టి మీరు భయపడవద్దు అని చెప్తున్నారు. వాటిని లెక్కించిన నేను జీవితంలో ప్రాముఖ్యమైనవి, చాలా బలమైన సంగతులు, ఖచ్చితంగా చేయవలసిన విషయములు, ఎంతో గొప్ప విషయములు ఖచ్చితంగా లెక్కించి ఉన్నాను. వాటికి పరిష్కారములు నా దగ్గర ఉన్నవని విశ్వాసాన్ని కలుగచేయుచున్నారు. మీకు స్తుతులు. మీరు ఆశ్చర్యకరంగా అందరికీ మీ దాచి ఉంచిన విలువైన పరిష్కారములు లెక్కలు పెట్టి వాటికి ఆశ్చర్యకరంగా దాచి ఉంచిన ఉత్తరములు, జవాబులు, పరిష్కారములు అప్పగించి దీవించమని, వాక్యము నెరవేర్చమని యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున అందరినీ మీకు అప్పగించుకొనొచ్చు ప్రార్థన చేయొచ్చు నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్.